అన్నయ్య అట్లా కాదన్నయ్య. అన్నయ్య ఏంది అన్నయ్య మొత్తం చెప్తా. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండే. నువ్వు నైట్ వాట్సాప్ చూస్తే లాస్ట్ సీన్ 1, 2 ఏంది ఆ టైమింగ్ ఏంది, మన ఇంట్లో ఉండే పరిస్థితి అంటే ఏంది? నాతోటే చార్జ్ చేస్తుంది బావా, నాకు అయితే? తెలుసు. అరే నీకేం సంబంధం రా మధ్యలో? అంటే మీ చెల్లె నేను లవర్స్ కదా. అయితే నువ్వు పక్కకి వెళ్ళి కాసేపు, నేను నీతో మాట్లాడలే కదా. వాడు కొడుతుంది బావా. అట్లా కాదన్నయ్య. ఏంటి అన్నయ్య? కొంచెం మంచోడు మంచోడిని. మంచోడైతే అన్నయ్య, అట్లా చేయొద్దు. రోజు లేట్ నైట్ వస్తున్నావు ఇంటికి, ఇంట్లో అయితే డాడీ ఏం అడగట్లేదని నీ ఇష్టానుసారం నువ్వు ఇట్లా అర్థం చేస్తున్నావు. చేసుకో బావా, అయ్యో, అర్థం చేసుకుంటాను. నువ్వు 5 నిమిషాలు పక్కన ఉండాలి. నీకేం సంబంధం? నేను మాట్లాడుతున్నాగా మా చెల్లితో, మధ్యలో నీదేంది? మీ అన్నయ్యని పంపి మన అందరు పార్కులో మమ్మల్ని చూస్తారు. అరే నేను మాట్లాడుతున్నా కదా, మధ్యలో నీదేంది? అన్నయ్య అట్లా కాదన్నయ్య. ఏంది కాదు? అయిపోయింది ఈరోజు మొత్తం. డాడీతో మాట్లాడి ఈరోజు చెప్తాను. నేను ఇంట్లో ఏం అమాయకురాగలాగా మొత్తం నటించి ఇక్కడికి వచ్చి ఈ పనిలా చేసేది నువ్వు. సర్లే ఇంకా పోమని చెప్పినాను. ఇంకా నువ్వు వెళ్ళిపో. మీ మాట నువ్వు పక్కకి లేబయ్యా, నువ్వు వెళ్ళిపోయేది ఏంది? అన్నయ్య అట్లా కాదన్నయ్య. అసలు నువ్వు మా చెల్లితో ఎందుకు తిరుగుతావా నువ్వు? అన్న ఒక్క నిమిషం. అన్న పక్కకి ఎవరు నువ్వు? ఎక్కడ అసలు మీరు? ఆగు బావ, చెప్పి నాకు ఇను బావా. నాకు చెప్పండి, నువ్వు వింటావా? ఇంటికి వెళ్ళి నువ్వు ఇంటికి పద, నడు ఇంటికి నడు. ఏంది నీదేంది మధ్యలో కథ? ఆగు బావా. అసలు ఇంకోసారి మా చెల్లితో తిరిగినట్టు తెలిసిందంటే బావలు కూడా చెప్తున్నా నీకు. బావా అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? ఆవేశపడుతుంది ఎందుకు బావా? నీకు రేపు పెళ్ళే నాకు అన్ని చదువుకుంటాయి. ఒక్క నిమిషం ఆగండి, చెప్పు కదా, వెళ్ళిపోవు. ఎక్కడికి పోమంటావు? అన్నయ్య ఒక్క నిమిషం ఆగుతా. ఆగండి, నువ్వు ఇంటికి పదా ముందు ఫస్ట్ నడు. నువ్వు నడు. నీకు ఇంకొకసారి మా చెల్లితో తిరిగినట్టు తెలిసిందామంటో నీకు మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. ఇంతసేపు ఇప్పటి వరకు బావాని గౌరవిస్తున్నా, గుర్తుపెట్టుకో. ఏం చేస్తావా నువ్వు? ఏం చేస్తావు? మీ అన్నకు మామూలుగా ఉండదు చెప్తున్నా, సీరియస్ గా. నువ్వు మర్యాద ఇంటికి నడు. ఎవరిని భయపిస్తావా నువ్వు? అన్నయ్య ఆగు అన్నయ్య. చెప్పే ఏంటవైనవా? నువ్వు మాట్లాడక చెప్తున్నా. మాట్లాడక నువ్వు గమ్మగా ఇంటికి వెళ్ళు. ఇప్పుడు 2 నిమిషాల నుంచి కానీ మీ అన్నగా ఇక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, నీకు మీ అన్నకి పగిలిపోద్ది. ఎక్కడ పగిలిపోతే కూడా నాకు వెళ్ళిపోమను. ఏందో పగులుతుంది అంటే ఏందో చూపిమను. నువ్వు ఫస్ట్ ఇంటికి నడు. నువ్వు ఫస్ట్ ఇంటికి నడు. ఇంకా ఆగు. ఇప్పుడు ఏంది నీ చేస్తున్నావు పైన? ప్రాబ్లం ఏంది? ఆ? నీ ప్రాబ్లం ఎవరు నువ్వు? ఎక్కడ అసలు నువ్వు అడగని నువ్వు ఉండేది ఎక్కడ? అయితే అన్నయ్య అయితే అడిగితే అడగాలే. ఏమడుగుతా? ఎవరు అసలు నువ్వు? కిట్టు ఆగు కిట్టు. ఏంది? అన్నయ్య చెప్పేది నువ్వు వింటావా? గమ్మున ఇంటికి నడుస్తావా లేదా? అరే చెప్తే అర్థం కాదా నీకు? ఏంది? వీడియో నాన్నకి చూపిస్తావా? చూపిస్తా. నేనే చూపిస్తా. ఇప్పుడే వాట్సాప్ చేస్తా నాన్నకి. చెయ్యి. అర్థమవుతుందా? చెయ్యి నాన్నకి ఫోన్. ఇయ్యో మరి ఫోన్. ఏంది డిస్కషన్? పో నువ్వు వెళ్ళు. ఎక్కడికి? మీ డాడీ తోటి వచ్చి నేను మాట్లాడతా. మీ డాడీ తోటి వచ్చి నేను మాట్లాడతా. నువ్వు వచ్చి వెళ్ళు. మాట్లాడి తర్వాత మాట్లాడి, ఇప్పుడు కాదు. నువ్వు పార్కుల చుట్టూ ఇట్లా ఏంది తిరుగుడేంది? మీ అన్నకు 2 భర్తనే ఇంటట్టుంది. కొట్టకపోతే మాత్రం వద్దు కిట్టు, అర్థం చేసుకో కిట్టు. అన్నయ్య నేను నువ్వు ఫస్ట్ ఇంటికి నడు. అన్నయ్య నేను నాన్నతో మాట్లాడతాను చెప్పినా. నువ్వేందిరా బాయ్ నువ్వు? మంచిగా ఉండదు చెప్తున్నా నీకు. పట్టుకో, ఒక్క నిమిషం కిట్టు ఫోన్ పట్టుకో. వద్దు. ఆ? కిట్టు వద్దు ఏ, కిట్టు. ఏంది నా ఇష్టం రా, ఆడి తిరుగుతుంది. కొట్టిస్తున్నావా నన్ను? కొట్టించేదేంద్రా ఇంతసేపు బావానికి మంచిగా ఉండదు చెప్తున్నా నీకు. ఏంది? నువ్వు లే. అరే అన్నయ్య మంచిగా అర్థం ఉండదు చెప్తున్నా. చేసుకో చేస్తున్నావు ఏంది పైన నువ్వు? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఏంది? దండం పెడతావు. ఏం దండం పెట్టేది? నువ్వు మొత్తం ఆడి చేత నన్ను ఒరే, కొట్టిస్తున్నావు. నీ ఓవర్ యాక్షన్ ఏంద్రా? అరే ఏం ఇప్పుడు మీ చేస్తావు? అన్న అయితే ఏంది నువ్వు? ఇప్పుడు దీని అన్న అయితే నీకు నాకేంది? ఆ? దాని పిల్లని ప్రేమించిన ఆ పిల్లతో ఉంటా నీకేం నొప్పి? అంటే మీరు ఇట్లా పార్కుల చుట్టూ ఇట్లా తిరుగుతుంటే మేము చూస్తా గమ్ముగా ఉండాలి. అరే నేను పెళ్లి లెక్క కనబడుతున్నామా నీకు? పెళ్లి చేసుకుంటాను తిరుగుతున్నా. ఏంది? ఆడుకుంటానుకో పాడుకుంటానుకో ముద్దులు పెట్టుకుంటాను తిరుగుతలేవు. అర్థం చేసుకోనికి వచ్చిన. మంచిగా ఉండదు చెప్తానా. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. అనవసరంగా నేను ఇప్పటి వరకు చాలా కూల్ గా మాట్లాడుతున్నా, ఇంకా కొట్టాల్సి వస్తుంది చెప్తున్నా. నీ ఇష్టం. నువ్వు కొడితే మేము గాజులు వేసుకున్నావు. చూస్తావా ఎట్లా ఉంటుందో కొడితే? కొట్టు.